హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, దీనిలో మనం వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలు దీనికి సంబంధించినటువంటి మోడల్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్ 2029 నాటికి హరిత ఆంధ్రప్రదేశ్ సాధించడం కోసం ఎంత శాతం పచ్చదనం సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది? జవాబు 50%. నెక్స్ట్, సూక్ష్మ నీటి సేద్యంలో 2017-2018 ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో నిలిచింది? జవాబు 2వ స్థానం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రకాల నేలలు 88% విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి? జవాబు 6 రకాలు, 6 రకాల నేలలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని శీతోష్ణ స్థితి మండలాలు ఉన్నాయి? జవాబు 6 రకాల శీతోష్ణ స్థితి మండలాలు ఉన్నాయి. నెక్స్ట్, 2017-2018 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రానికి సంబంధించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్ అడవుల శాతం 22.63%. నెక్స్ట్ పాయింట్ నికర పంట సాగు ఇది 37.29%. నెక్స్ట్ పాయింట్ వ్యవసాయేతర వినియోగానికి అట్టి పెట్టిన భూములు ఇవి 12.57%. ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మొత్తం సంవత్సరంలో సాధారణ వర్షపాతం ఎంత ఉండాలి? జవాబు 966 మిల్లీమీటర్లు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 2016-2017 సంవత్సరంలో ఎంత వర్షపాతం నమోదు అయింది? జవాబు 677.2 మిల్లీమీటర్లు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 2016-2017లో వర్షపాతం యొక్క లోటు ఎంత? జవాబు 29.9%. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాల కాలంలో రాష్ట్రం యొక్క సాధారణ వర్షపాతం ఎంత? జవాబు 556 మిల్లీమీటర్లు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 2016-2017లో నైరుతి ఋతుపవనాల కాలంలో కురిసినటువంటి వర్షపాతం ఎంత? జవాబు 534 మిల్లీమీటర్లు. 534 మిల్లీమీటర్లు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 2016-2017లో నైరుతి ఋతుపవనాల కాలంలో లోటు వర్షపాతం ఎంత? జవాబు 4%. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 2017-2018లో నైరుతి ఋతుపవన కాలంలో కురిసినటువంటి వర్షపాతం ఎంత? నైరుతి ఋతుపవన కాలంలో కురిసినటువంటి వర్షపాతం ఎంత అంటే 567.1 మిల్లీమీటర్లు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య ఋతుపవన కాలంలో సాధారణ వర్షపాతం ఎంత? జవాబు 296 మిల్లీమీటర్లు. నెక్స్ట్, 2016-2017లో ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య ఋతుపవన కాలంలో కురిసినటువంటి వర్షపాతం ఎంత? జవాబు 85 మిల్లీమీటర్లు. నెక్స్ట్,
2016, 2017లో ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య ఋతుపవన కాలంలో వర్షపాతం లోటు ఎంత? జవాబు 71%. 71%. నెక్స్ట్ 2017, 2018లో ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య ఋతుపవన కాలంలో కురిసినటువంటి వర్షపాతం ఎంత? జవాబు 177.5 మిల్లీమీటర్లు. నెక్స్ట్ 2017, 2018లో ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య ఋతుపవన కాలంలో లోటు వర్షపాతం ఎంత? జవాబు 40%. 40%. నెక్స్ట్ భూకమతాలకు సంబంధించిన గణనను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు? జవాబు 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. నెక్స్ట్ భూకమతాల గణనను ఏ సంవత్సరం నుండి నిర్వహిస్తున్నారు? జవాబు 1970, 1971 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ ప్రస్తుతం భూకమతాలను ఏ సంవత్సరం ఆధారంగా లెక్కిస్తున్నారు? జవాబు 2010, 2011 ఈ సంవత్సరం ఆధారంగా లెక్కిస్తున్నారు. నెక్స్ట్ 2010, 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్రంలో భూకమతాల సంఖ్య ఎంత? జవాబు 76.21 లక్షలు. నెక్స్ట్ 2005, 2006తో పోల్చుకుంటే 2010, 2011లో భూకమతాల సంఖ్య ఏ విధంగా ఉంది? జవాబు పెరిగింది. భూకమతాల సంఖ్య పెరిగింది. నెక్స్ట్ 2005, 2006తో పోల్చుకుంటే 2010, 2011లో భూకమతాల సంఖ్య ఎంత పెరిగింది? జవాబు 72.16 లక్షల నుంచి 76.21 లక్షల వరకు పెరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 2016, 2017తో పోల్చుకుంటే ఆహార ధాన్యం సాగు విస్తీర్ణం 2017, 2018లో ఎన్ని రెట్లు పెరిగింది? జవాబు 2 రెట్లు పెరిగింది. నెక్స్ట్ 2016, 2017లో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం ఎంత? జవాబు 39.7 లక్షల హెక్టార్లు. 39.7 లక్షల హెక్టార్లు. నెక్స్ట్ 2016, 2017లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? జవాబు 149.2 లక్షల టన్నులు. నెక్స్ట్ 2017, 2018లో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం ఎంత? జవాబు 40.7 లక్షల హెక్టార్లు. మళ్ళొకసారి చెప్తున్నాను, 40.7 లక్షల హెక్టార్లు. నెక్స్ట్ 2017, 2018లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? జవాబు 157.6 లక్షల హెక్టార్లు. సారీ, తప్పు చెప్పాను, 157.6 లక్షల టన్నులు. 157.6 లక్షల టన్నులు. ఇది ఆహార ధాన్యాల ఉత్పత్తి 2017, 2018లో.
నెక్స్ట్ 2015-2016లో స్థూల సాగునీటి విస్తీర్ణం ఎంత? జవాబు 35.47 లక్షల హెక్టార్లు. నెక్స్ట్ 2016-2017లో స్థూల సాగునీటి విస్తీర్ణం ఎంత? జవాబు 35.82 లక్షల హెక్టార్లు. నెక్స్ట్ 2016-2017లో నికర సాగునీటి విస్తీర్ణం ఎంత? జవాబు 27.19 లక్షల హెక్టార్లు. నెక్స్ట్ 2016-2017లో ఆంధ్రప్రదేశ్లో పంటల తీవ్రత ఎంత ఉండేది? జవాబు 1.24. నెక్స్ట్ 2017-2018లో ఆంధ్రప్రదేశ్లో పంటల తీవ్రత ఎంత ఉంది? జవాబు 1.25. నెక్స్ట్ సరైన సాగునీటి వసతి మరియు పంటల పద్ధతిని మార్చడానికి పంటల తీవ్రత ఎంత ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించింది? జవాబు 1.50. నెక్స్ట్ పొలం పిలుస్తోంది కార్యక్రమం కింద వ్యవసాయం శాఖ వారు ప్రతిరోజు ఎన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి? మళ్ళొకసారి చెప్తున్నాను. పొలం పిలుస్తోంది అనేటటువంటి ఈ కార్యక్రమం కింద వ్యవసాయం శాఖ వారు ప్రతిరోజు ఎన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి? జవాబు 2 గ్రామాలలో. నెక్స్ట్ పొలం పిలుస్తోంది కార్యక్రమం కింద మహిళా రైతుల శిక్షణ కోసం ఈ కార్యక్రమ బడ్జెట్లో ఎంత శాతం కేటాయించాలి? జవాబు 30% కేటాయించాలి. 30% బడ్జెట్ను కేటాయించాలి. నెక్స్ట్ 2016-2017లో ఉత్పత్తుల రీత్యా ఎరువుల వినియోగం ఎంత? జవాబు 35.31 లక్షల మెట్రిక్ టన్నులు. నెక్స్ట్ 2017-2018లో ఉత్పత్తుల రీత్యా ఎరువుల వినియోగం ఎంత? జవాబు 14.98 లక్షల మెట్రిక్ టన్నులు. నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కేంద్రం మరియు రాష్ట్రాల వాటా ఎంత? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కేంద్ర మరియు రాష్ట్రాల వాటా ఎంత? జవాబు 50:50. నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో భాగంగా ఖరీఫ్లో మరియు రబీలో రైతుల ప్రీమియం ఎంత? జవాబు రబీలో అయితే 1.5% మరియు ఖరీఫ్లో అయితే 2%. నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఈ పథకం కింద వార్షిక వాణిజ్య ఉద్యాన పంటల విషయంలో రైతు ప్రీమియం ఎంత? జవాబు 5%. నెక్స్ట్ ఏకీకృత ప్యాకేజీ బీమా పథకం కింద ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాను ఎంపిక చేశారు? అంటే ఇదొక పైలట్ పథకం. జవాబు శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేశారు. నెక్స్ట్ 2017-2018లో వార్షిక వ్యవసాయ పరపతి లక్ష్యం ఎంత? జవాబు 87,470.67 కోట్లు.
నెక్స్ట్ 2017 సెప్టెంబర్ వరకు వ్యవసాయ పరపతి కింద ఇచ్చినటువంటి రుణాలు ఎంత? ఇచ్చినటువంటి రుణాలు ఎంత అంటే జవాబు 49,054.81 కోట్లు. మరొకసారి చెప్తున్నాను, 49,054.81 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 2017-2018లో వ్యవసాయ పరపతి కింద స్వల్పకాలిక రుణాల లక్ష్యం ఎంత? జవాబు 63,105.51 కోట్ల రూపాయలు. 63,105.51 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 2017 సెప్టెంబర్ వరకు స్వల్పకాలిక రుణాల కింద ఎంత అందించడం జరిగింది? జవాబు 38,893.59 కోట్ల రూపాయలను అందించడం జరిగింది. నెక్స్ట్ 2017-2018లో వ్యవసాయ మరియు అనుబంధ కార్యకలాపాలకు టర్మ్ లోన్స్ లక్ష్యం ఎంత? జవాబు 24,365.16 కోట్ల రూపాయలు. 24,365.16 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 2017 సెప్టెంబర్ వరకు వ్యవసాయ మరియు అనుబంధ కార్యకలాపాలకు టర్మ్ లోన్స్ ఎంత పంపిణీ చేయడం జరిగింది? జవాబు 10,161.22 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 2016-2017లో వార్షిక వ్యవసాయ పరపతి కింద ఇచ్చినటువంటి రుణాల మొత్తం ఎంత? జవాబు 85,300.93 కోట్లు. 85,300.93 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 2016-2017లో వార్షిక వ్యవసాయ పరపతి కింద పంపిణీ చేసినటువంటి రుణాల మొత్తం ఎంత? జవాబు 78,113.97 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 2016-2017లో ఎంతమంది కౌలు రైతులకు రెవెన్యూ శాఖ రుణ కార్డులను జారీ చేసింది? జవాబు 6,07,17. నెక్స్ట్ 2016-2017లో ఎంతమంది కౌలు రైతులు రుణం పొందారు? జవాబు 82,837 మంది. నెక్స్ట్ 2017-2018లో ఎంతమంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేశారు? జవాబు 5,11,324 మందికి. నెక్స్ట్ 2017-2018 ఎంతమంది కౌలు రైతులు రుణం పొందారు? జవాబు 1,92,789 మంది. నెక్స్ట్ 2017-2018లో కౌలు రైతులకు ఇచ్చినటువంటి రుణాల మొత్తం ఎంత? జవాబు 524.27 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 2016-2017లో పంటలపై వడ్డీ లేని రుణాల క్రింద ఎంత మొత్తాన్ని కేటాయించారు? జవాబు 249.46
48 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 2016, 2017లో పావలా వడ్డీ క్రింద ఎంత కేటాయించారు? జవాబు 5.43 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ 2017, 2018 సంవత్సర కాలానికి 2017 నవంబర్ వరకు వడ్డీ లేని రుణాల కింద ఎంత ఖర్చు చేశారు? జవాబు 128.41 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. నెక్స్ట్ 2017, 2018 సంవత్సర కాలానికి 2017 నవంబర్ వరకు పావలా వడ్డీ పథకానికి కేటాయించినటువంటి మొత్తంలో ఎంత ఖర్చు చేశారు? జవాబు 3.45 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. 3.45 కోట్లు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల వ్యవసాయ రుణ విమోచన పథకం కింద ఎంత కేటాయించింది? జవాబు 24,000 కోట్ల రూపాయలను కేటాయించింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు వ్యవసాయ రుణ విమోచన పథకం కింద మొదటి విడతగా ఎంత విడుదల చేసింది? జవాబు 7,564.69 కోట్ల రూపాయలను విడుదల చేసింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు రుణ విమోచన పథకం కింద రెండవ విడతగా ఎంత చెల్లించింది? జవాబు 3,302.81 కోట్ల రూపాయలను. 3,302.81 కోట్ల రూపాయలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు రుణ విమోచన పథకం కింద మూడవ విడతగా ప్రభుత్వం ఎంత విడుదల చేసింది? మళ్ళొకసారి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు రుణ విమోచన పథకం కింద మూడవ విడతగా ప్రభుత్వం ఎంత విడుదల చేసింది? జవాబు 14,428 కోట్ల రూపాయలను. 14,428 కోట్ల రూపాయలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు రుణ విమోచన పథకం కింద గిరిజన సహకార సంఘానికి ఎంత విడుదల చేసింది? జవాబు 1.88 కోట్ల రూపాయలను విడుదల చేసింది. నెక్స్ట్ వ్యవసాయ రుణ విమోచన పథకం కింద రెండవ ఏట వరకు విడుదల చేసినటువంటి మొత్తం ఎంత? జవాబు 14,428.34 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వ్యవసాయ రుణ విమోచన పథకం కింద ప్రయోజనం పొందినటువంటి కౌలు రైతుల సంఖ్య ఎంత? జవాబు 81,508 మంది. నెక్స్ట్ 2016, 2017లో స్థిర ధరల ప్రకారం 2016, 2017లో స్థిర ధరల ప్రకారం ఉద్యాన పంటల రంగ జీవీఏ ఎంత? ఇక్కడ ప్రింట్ మిస్టేక్గా ఉంది, దీన్ని కరెక్ట్గా చదువుతున్నాను. 2016, 2017లో స్థిర ధరల ప్రకారం ఉద్యాన పంటల పరంగా జీవీఏ ఎంత? జవాబు 34,103 కోట్ల రూపాయలు.
నెక్స్ట్ 2017-2018లో ఊన పంటల విస్తీర్ణం మరియు ఉత్పత్తి ఎంత? 2017-2018లో ఉన్నటువంటి పంటల విస్తీర్ణం మరియు ఉత్పత్తి ఎంత? జవాబు విస్తీర్ణం 16.43 లక్షల హెక్టార్లు, ఉత్పత్తి 281.62 లక్షల టన్నులు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ క్రింది ఏ ఉద్యాన పంటల ఉత్పాదకతలో మొదటి స్థానంలో నిలిచింది? జవాబు ఫస్ట్ మిర్చి, కోకోవా, ఆయిల్ పామ్. మిర్చి, కోకోవా, ఆయిల్ పామ్ వీటి యొక్క ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ ఇది మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కింది ఏ ఉద్యాన పంటల ఉత్పాదకతలో రెండవ స్థానంలో నిలిచింది? జవాబు మామిడి, నెక్స్ట్ జీడి మామిడి, నెక్స్ట్ బత్తాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మాంసం ఉత్పత్తిలో ఎన్నవ స్థానంలో ఉంది? జవాబు 4వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పాల ఉత్పత్తిలో ఎన్నవ స్థానంలో ఉంది? జవాబు 5వ స్థానం. నెక్స్ట్ 2016-2017తో పోల్చుకుంటే పశు పోషణ రంగంలో 2017-2018లో స్థిర ధరల వద్ద జిఎస్డిపి ఎంత? జిఎస్డిపి ఎంత అంటే 13.05%. నెక్స్ట్ 2017-2018లో ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర జీవీఏలో మత్స్యరంగం ఎంత వాటా కలిగి ఉంది? జవాబు 7.74%. నెక్స్ట్ 2016-2017లో రాష్ట్రంలో చేపలు, రొయ్యలు వీటి యొక్క ఉత్పత్తి ఎంత వృద్ధి రేటు సాధించింది? జవాబు 17.60% వృద్ధి రేటును సాధించింది. నెక్స్ట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి? జవాబు 191. 191 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో రైతు బంధు పథకం కింద 2016-2017లో ఎంత మొత్తం ఖర్చు చేశారు? ఎంత మొత్తం ఖర్చు చేశారంటే జవాబు 43.73 కోట్ల రూపాయలు. నెక్స్ట్ రైతు బంధు పథకం కింద 2017-2018 సంవత్సరానికి సంబంధించి 2017 అక్టోబర్ వరకు ఎంత మొత్తం ఖర్చు చేశారు? జవాబు 32.67 కోట్ల రూపాయలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రైతు బజార్లు ఉన్నాయి? జవాబు 96 రైతు బజార్లు ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017-2018 సంవత్సరానికి ఎన్ని రైతు బజార్లను కొత్తగా ఏర్పాటు చేసింది? జవాబు 56 రైతు బజార్లను కొత్తగా ఏర్పాటు చేసింది. నెక్స్ట్ ప్రస్తుతం ఎన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఇనాము అనేటటువంటిది అమలు చేస్తున్నారు? జవాబు 22 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో. నెక్స్ట్ 2017-2018 సీజన్లో
మధ్య పింజ పత్తికి కనీస మద్దతు ధర ఎంత ప్రకటించారు? జవాబు 4020 రూపాయలు. 4020 రూపాయలు కనీస మద్దతు ధరను ప్రకటించారు. నెక్స్ట్ 2017-2018 సీజన్లో పొడుగు పింజా పత్తికి కనీస మద్దతు ధర ఎంత? జవాబు 4320 రూపాయలు. 4320. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర జిఎస్డిపిలో పశు సంపద వాటా ఎంత? జవాబు 10.46%. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో పశువులు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ఏమిటి? జవాబు చిత్తూరు జిల్లా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో పందులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏమిటి? పందులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం పశు సంపద ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏమిటి? జవాబు అనంతపురం జిల్లా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం పశు సంపద తక్కువగా గల జిల్లా ఏమిటి? జవాబు విజయనగరం జిల్లా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో చేపల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి జిల్లా ఏమిటి? జవాబు కృష్ణా జిల్లా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సగటు కమతాల పరిమాణం ఎక్కువగా గల జిల్లా ఏమిటి? జవాబు అనంతపురం జిల్లా. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.